అయితే ఈ దినమున మీతో కొన్ని ప్రత్యేకమైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మధ్య నేను దేవుని ప్రేరేపణ చేత రచించినటువంటి హైందవ క్రైస్తవం అనే ఈ గ్రంథమును గూర్చి పెను వివాదము చెలరేగింది. చాలామంది దీనిని గూర్చి మరి టెలివిజన్లో కూడా దీని గూర్చిన చర్చ చేస్తూ ఉన్నారు. మరి ఈ మధ్య భారత్ టుడే అనే టెలివిజన్ ఛానల్ వారు కూడా నిన్న రాత్రి అనుకుంటాను దీని గురించి చాలా విశేషమైన చర్చ జరిపారు. వారికి సభాముఖంగా నేను ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరఫున నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. మరి పరిపూర్ణానంద స్వామీజీకి, వారి అనుచరులకు, భారత్ టుడే టెలివిజన్ స్టాఫ్, యాజమాన్యము, టెక్నికల్ స్టాఫ్, వీక్షకులు, ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. భారత్ టీవీ అనేది చాలా గొప్ప ఛానల్. మన సంస్కృతి పరిరక్షణ కొరకు కంకణం కట్టుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి, దేశభక్తులకే అవకాశం ఉన్నటువంటి ఒక ఛానల్ అది. ఆ ఛానల్లో నేను కనబడాలి, నా ఫేస్ కనబడాలి, నా వాయిస్ వినబడాలంటే అవకాశం లేదు. అది పరిపూర్ణానంద స్వామి అటువంటి మహానుభావులు, అలాంటి ఆ క్యాలిబర్కు చెందినటువంటి గొప్ప వ్యక్తులు మాత్రమే ఆ ఛానల్లో కనబడతారు. వారి ముఖదర్శనము, వారి యొక్క సందేశ శ్రవణం భక్తులకు కలుగుతుంది. అయితే అంత గొప్ప ఛానల్లో నేను అడగకుండానే, నేనేమి నయా పైసా ఇవ్వకుండానే దాదాపు 1-2 గంటల పాటు నా ఫేసు చూపించారు, నా పేరు వినిపించారు, నా మాట వినిపించారు. హైందవ క్రైస్తవం అనే ఈ బుక్ ఉన్నది అనే విషయాన్ని కూడా తెలుగు తెలిసిన వాళ్ళందరికీ తెలియపరిచారు. మరి ఉచితంగా ఇంత గొప్ప పబ్లిసిటీ, ఇంత గొప్ప గౌరవాన్ని నాకు కలిగించినటువంటి భారత్ టుడే టెలివిజన్ వారికి మరి వందనాలు చెప్పుకోవడం మన కనీస సంస్కారం కదా, కనీస బాధ్యత. వారే కనికరించి నా పేరెత్తుకొని నా పుస్తకాన్ని గురించి మాట్లాడి ఉండకపోతే, ఆ గొప్ప ఛానల్లోనూ ఆ గొప్ప ఛానల్కు ఉన్నటువంటి గొప్ప ప్రేక్షక సమూహానికి ఇదిగో ఈ బుక్ నేను రాశానయ్యా అని నేను తెలియజెప్పుకునే అవకాశం లేదు. కనుక వారు చాలా వ్యూహాత్మకంగా వారు అనుకున్న, రంజిత్ ఓఫీర్ గారు ఇంత కృషి చేసి 60 సార్లు ఈ చతుర్వేద సంహిత ఆంధ్రానువాదాన్ని చదివి పారాయణం చేసి, వేదములోని సారాంశాన్ని ఇంత కష్టపడి ఇంత సుందరమైనటువంటి ముద్రణ చేసి దేశానికి ఇచ్చినప్పుడు వారి కృషి వ్యర్థం కాకూడదు. అందరికీ తెలియాలి ఈ పుస్తకం ఉన్నదని. తర్వాత అందరూ చదువుకుంటారు, వాళ్ళకి నచ్చితే నమ్ముతారు, లేకపోతే నమ్మరు అనుకునే సంస్కారం కూడా భారత టీవీ వారికి ఉంది. అయితే ఓఫీర్ గారి పుస్తకాన్ని మీరందరూ చదవండి అని చెప్తే చదవరేమోనని, దాంట్లో ఒక వివాదాస్పదమైన సంగతి ఉన్నది అంటూ వారు నాకు ఈ విధంగా పబ్లిసిటీ ఇచ్చారు. వారి యొక్క ప్రేమ, నా మీద వారికి ఉన్న అభిమానాన్ని నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. చాలామంది నా అభిమానులకు వీరికి నా మీద ఉన్న అభిమానం అర్థం కాలేదు. అర్థం కాక కొంతమంది బాధపడ్డారు. తర్వాత నేను చెప్పిన తర్వాత బుర్ర వెలిగింది. నిజమేనండి గురువు గారు, ఇంత అపారమైన పబ్లిసిటీ మనం ఎన్నడిచ్చుకుంటాము, ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. మరి అందుచేత మరోసారి అమ్మఒడి కార్యక్రమ నిర్వాహకులు, భారత్ టుడే ఛానల్ యొక్క దశ నిర్దేశకులు, సనాతన ధర్మ పరిరక్షణ కొరకు నడుము కట్టినటువంటి పరిపూర్ణానంద స్వామి గారికి నేను వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.
నిన్న ఆ చర్చను వింటూ ఉంటే మరొకసారి అసలు నేను ఏం రాశానో విషయం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది, చెబితే మంచిదని దేవుడు నన్ను ప్రేరేపించాడు. ప్రియమిత్రులారా, ఈ హైందవ క్రైస్తవం అనే పుస్తకం మీద చర్చకు రండి అని నన్ను కొంతమంది సబ్జెక్టు తెలియని వాళ్ళు, విషయం తెలియని వాళ్ళు నన్ను పిలుస్తూ ఉన్నారు. నేను మొదటి నుండి కూడా చెబుతున్నాను, వేదములలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రస్తావన ఛాయారూపకముగా ఉన్నది. వేదములలో ఉన్నటువంటి విషయాలకు యౌగికార్థము తీసుకుంటే యేసు ప్రభువు యొక్క ఛాయ అక్కడ కనబడుతుంది, సాదృశ్యము కనబడుతుంది. వేదములలోని ప్రవచనాలు, శ్లోకాలు, చెప్పబడిన విషయాలలో నజరేయుడైన యేసు యొక్క ప్రతిబింబము కనబడుతుంది. అద్దములో ప్రతిబింబం కనపడ్డట్టు ప్రస్ఫుటంగా యేసు లక్షణాలన్నీ కలిగిన ఒక వ్యక్తి ఎవరో వేదాల్లో గోచరమవుతూ ఉన్నాడు అనే విషయాన్ని నేను చెప్పి, ఈ 4 వేదములలోనూ ఎక్కడెక్కడ ఏ శ్లోకాలలో ఏ విషయాలు ఉన్నవని దాశరథి రంగాచార్యులు వారు రాశారు. ఆ విషయాలన్నీ కూడా యేసులో ఎలాగ మళ్ళీ ఉన్నట్టుగా బైబిల్ చెబుతుందో సిస్టమేటిక్గా ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఇందులో ప్రజెంట్ చేశాను. దీన్ని ఖండించగోరే వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫలానా వేదము, ఋగ్వేదము, ఫలానా అనువాకము, ఇన్నవ కాండము, ప్రపాఠకము, ఫలానా శ్లోకములో ఫలానా భావమున్నదని రంజితోఫీరు గారు రాసింది సరికాదు అని వారు రాయాలి. అసలు దాశరథి రంగాచార్యులు వారు చెప్పిందే తప్పని కూడా వారు నిరూపించాలి. ఆ వేదములో, ఆ అధ్యాయములో, ఆ శ్లోకము, ఆ నంబర్లు అసలు మీరు చెప్పిన శ్లోకం లేనే లేదు. అక్కడ ఉన్నది యాక్చువల్గా ఇంకొక శ్లోకము. ఆ శ్లోకము ఉన్నా సరే దానికి అర్థం అది కాదు, దానికి అర్థము ఇది, ఇంకొక భావం ఉన్నది, మీరు వక్రీకరించారు అని నేను ఏ శ్లోకాలు ఎత్తి ఉటంకించి నేను రాసి దేని అర్థాన్ని నేను ప్రాతిపదికగా తీసుకున్నానో అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తూ వాటిని కొట్టి పారవేస్తూ దీనికి రిజాయిండర్గా, దీనికి కౌంటర్ డాక్యుమెంట్ ఒకటి మీరు ప్రొడ్యూస్ చేయండి. అప్పుడు దాని మీద మనం పండిత చర్చకు కూర్చుందాము. ఆ డాక్యుమెంట్ ఇవ్వకుండా మీరు వచ్చేసి కూర్చొని మాట్లాడంటే ఏమిటి మాట్లాడేది? ఇది మామూలు సబ్జెక్టు కాదు. ఊరికేనే మనం కేకలేసుకోవాలి, త్వంసుంఠ యూ షటప్ అనుకుని వెళ్ళిపోవాలి. దానివలన ప్రయోజనం ఉండదు. పండిత చర్చ జరగాలంటే నా విశ్వాసం ఏమిటో, నా పరిశోధనలో నాకు తెలిసిన సత్యం ఏంటో బ్లాక్ అండ్ వైట్లో నేను ఇచ్చాను. ఇలా బ్లాక్ అండ్ వైట్లో మీరు ఒకటి ఇవ్వండి, ఆ తర్వాత కూర్చుంటామని చెబుతున్నా 6 సంవత్సరాల బట్టి. ఆ పని వీళ్ళు చేయడం లేదు. కానీ నేను చర్చకు రాలేదు, తప్పించుకొని తిరుగుతున్నాడు, ఓఫీరు కనబడటలేదు అని ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళే కనపడకుండా పోయారు ఇప్పుడు. కాబట్టి దేనికైనా ఒక పద్ధతి, క్రమం ఉన్నది. క్రమంగా మాట్లాడండి బాబు, మేము మాట్లాడడానికి సిద్ధమే. తర్వాత మాకు అటువంటి భేషజాలు, మేకపోతు గాంభీర్యాలు, అనవసరమైనటువంటి మాకు ఎటువంటి పట్టింపులు లేవు. ఒకవేళ వేదములలో ఈ విషయాలు లేవు అనే సంగతి మీరు నిరూపించగలిగితే ఇంకా చర్చ అవసరం లేదు, చర్చ జరపడమే అవసరం లేదు. మేము గుండ్లు కొట్టుకొని పిలకలు పెట్టుకొని నేను నా అనుచరులందరూ కూడా మీ మతంలో చేరిపోతాం, మీరు ఏది చెప్తే అది దాంట్లోకి వెళ్ళిపోతాం అని కూడా నేను చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ చర్చ కూడా అనవసరం. నేనే మీకన్నా ఎక్కువ ఆసక్తితో, జీల్తో, పట్టుదలతో, మీకన్నా ఎక్కువ నేను ప్రపంచ స్థాయిలో ప్రచారం చేస్తాను. నేనే
అసలు ఇంతవరకు వేదముల్లో యేసు ఉన్నాడని మేము చెప్పిందంత తప్పు అని జాతికి క్షమాపణ చెప్పుకొని ఈ పుస్తకాన్ని నేను ఉపసంహరించుకుంటాను. తర్వాత ఎంఎస్కో ఆర్షభారతి వారి మీద కేసు వేసి అసలు జాతిని తప్పుదారి పట్టించినందుకు వారి మీద కేసు వేసి ఆ ఆంధ్రానువాదం పబ్లిషింగ్ అంతా నిషేధం విధింపజేద్దాం. ఇలాగా కొన్ని మంచి కార్యాలు చేసి జాతికి స్పష్టమైన దారి చూపిద్దాం. నేను చేస్తాను అప్పుడు దానికి. నేను మాటల మనిషినే కానీ, మాటలు చెప్పిన మాట నెరవేర్చుకునే మనిషినే కానీ, చేయబోయేదాన్ని చెప్పే మనిషినే కానీ, మాట మీద నిలబడే మనిషినే కానీ, ఒకటి చెప్పి ఇంకోటి ఏదో చేసేవాడిని నేను కాదు. అయితే దీనిని గూర్చి ఒక రిజాయిండర్ రాయండి, ఒక కౌంటర్ డాక్యుమెంట్ రాయండి, దీనికి ఆన్సర్ రాయండి అంటే ఎవరూ రాయడం లేదు. మరి ఎప్పటికైనా వారు రాస్తారేమో, రాస్తే మళ్ళీ నేను కూర్చొని మాట్లాడడానికి ఎప్పుడు నేను సన్నద్ధుణ్ణి. ఎలాగో ఇప్పుడు మా మిత్రులు కూడా వింటున్నారు, ఎవరు నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినటువంటి నా మిత్రులు కూడా వింటున్నారు. వాళ్ళ మీద కోపం తెచ్చుకుందామన్నా నాకు కోపం రావడం లేదు. కోపం రావాలంటే వస్తుంది కూడా. కోపం ప్రదర్శించడానికి కూడా నేను భయపడేవాడిని కాదని మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఎట్ ద మూమెంట్ మాత్రం ఐఎమ్ నాట్ యాంగ్రీ విత్ దెమ్, బికాస్ దే డిడ్ ఎ గ్రేట్ ఫేవర్ టు మీ. నిజంగా నేను మురిసిపోయానంటే నమ్మండి. ఇంతసేపు నా పేరు వాళ్ళు పలకడం, అంతమంది మహానుభావులు వాళ్ళు పలకకపోతే వాళ్ళ ప్రేక్షకులకు నా పేరు ఎలా తెలుస్తుంది? నా ఛానల్లో వాళ్ళు బహిరంగ చర్చ అనేది పెట్టి పబ్లిక్ కాంటాక్ట్ చేయడానికి అవకాశం లేకుండా కొన్ని డమ్మీ ఫోన్ నంబర్లు ఇచ్చి, మనం ఫోన్ చేస్తేనేమో కలవదు ఆ నంబరు, వాళ్ళు ఎవరో ఉన్నట్టుగా నటించి వాళ్ళే ఫోన్లు చేయించుకొని వాళ్ళు అనుకూలంగా ఉన్నోళ్లతోనే మాట్లాడించి, ఇంత గొప్ప ప్రయాసతో కృషితో నన్ను వాళ్ళు ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇంకా నాకు కోపం ఎందుకు ఉంటుంది చెప్పండి? అన్ని డమ్మీ నంబర్లు పెట్టుకోవడం కూడా చాలా కష్టము. ఇంకా ఎవరైనా ఇట్లాంటి బహిరంగ చర్చ పెట్టుకుంటే నంబర్లు కలుస్తాయి. ఇప్పుడు మనం పెట్టుకుంటాం ముఖాముఖి చర్చ, నంబర్లు కలుస్తాయి. వాళ్ళు ఎంత మహానుభావులు అంటే వాళ్ళు అనుకున్న అనుకూలమైన బృందం తప్ప బయట ఒక్కడికి నంబర్ కలవకుండా వాళ్ళు పకడ్బందీ వ్యూహంతో నన్ను ప్రొజెక్ట్ చేశారు. సో దే ఆర్ రియల్లీ గ్రేట్ పీపుల్. కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ సీన్ సిన్స్ లాస్ట్ నైట్.